హ్యావింగ్ క్లాస్ అంటే ఏం లేదు, ఎస్క్యూఎల్లో చాలా సింపుల్ అనమాట. మనం హ్యావింగ్ క్లాస్ని గ్రూప్ బై తర్వాత యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం, డైరెక్ట్గా నీట్గా అర్థమవుతుంది. సో మనం గ్రూప్ బై తర్వాత మాత్రమే హ్యావింగ్ క్లాస్ని యూస్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సెలెక్ట్ కంట్రీ సమ్ ఆఫ్ స్కోర్, అంటే మనం కంట్రీని సెలెక్ట్ చేస్తున్నాం, స్కోర్ని సమ్ చేస్తున్నాం, గ్రూప్ బై కంట్రీ. సో ఇప్పుడు మనం కంట్రీస్ అన్ని మన క్లబ్ అయ్యి మనకు అవుట్పుట్ పైన ఇక్కడ దీనిలాగా వస్తుంది అనమాట. ఇండియా 1500, యూఎస్ఏ 350 అలా వస్తుంది. కానీ మనకి మొత్తం అన్నీ ప్రింట్ అవ్వకూడదు. మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఓన్లీ హ్యావింగ్ స్కోర్ గ్రేటర్ దెన్ 800 అనేటప్పుడు మనం దాన్ని ఏం యూస్ చేయాలంటే హ్యావింగ్ అనేది ఒకటి యూస్ చేసి సమ్ ఆఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ 800. సో మనం డైరెక్ట్ స్కోర్ అనేది రాయకూడదు. మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమైనా యూస్ చేసాం, సమ్ ఆఫ్ స్కోర్ అని యూస్ చేసాం. కాబట్టి మనం హ్యావింగ్లో కూడా సమ్ ఆఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ 800 యూస్ చేస్తే మనకు అది క్లబ్ చేసి స్కోర్ గ్రేటర్ దాన్ 800 క్లబ్ చేసిన తర్వాత వచ్చిన కంట్రీస్ని మాత్రమే మనకు అవుట్పుట్గా ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే బిఫోర్ అగ్రిగేషన్ మనం యూజ్ చేసేది వేర్, ఆఫ్టర్ యూజ్ చేస్తే మనం హ్యావింగ్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సెలెక్ట్ కంట్రీ యావరేజ్ ఆఫ్ ది స్కోర్, అంటే మనకి ఇప్పుడు సమ్ వద్దు, యావరేజ్ కావాలి. ఏవిజీ అంటే యావరేజ్ అనమాట. ఎస్క్యూఎల్లో మనం ఏం రాయాలి? హ్యావింగ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ గ్రేటర్ దాన్ 450. యావరేజ్ స్కోర్ మనకి 450 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రమే ప్రింట్ అవ్వాలి. అదొక్కటి మాత్రమే మనం ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటంటే మొత్తానికి కంట్రీని యావరేజ్ స్కోర్ని తీసుకొని ఫస్ట్ 0 ఉన్నవన్నీ బయటికి తీసేసి దాని తర్వాత కంట్రీస్ అన్నీ గ్రూప్ బై చేసి దాని తర్వాత స్కోర్ 450 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బయటికి ఇస్తారు అనమాట. ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూస్తే యూఎస్ఏ మనకి 300 వచ్చింది అనుకోండి గ్రూప్ బై చేసిన తర్వాత, ఇండియా మనకి 500 వస్తే మనకు అవుట్పుట్ అప్పుడు ఇండియా ఒకటే వస్తుంది, యూఎస్ఏ బయటికి రాదు. ఎందుకంటే మనం హ్యావింగ్లో దాన్ని తీసేసాం యావరేజ్ స్కోర్ని యావరేజ్గా. సో అది మనం హ్యావింగ్ క్లాస్ అనమాట ఎస్క్యూఎల్లో.